నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా చిట్యాల పట్టణ బంద్కు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. దీనికి గాను వ్యాపారస్తులు, విద్యా సంస్థలు మంగళవారం రోజున స్వచ్ఛంద బంద్ను పాటించడం జరిగింది. అనంతరం ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహక సభ్యుడు బుర్ర సదయ్య గారు మాట్లాడుతూ, హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు జరగకుండా ఉంటాయని, ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని సంఘటితం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు కనుకుల లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, చెక్క నరసయ్య, బుర్ర వెంకటేష్ గౌడ్, గుండ సురేష్, వేల్పుల రాజ్కుమార్, కాశిరెడ్డి తిరుపతి రెడ్డి, మాచర్ల రఘు, కంచ కుమార్ స్వామి, గజనాల రవీందర్, మైదం శ్రీకాంత్, మాస్ రాకేష్, తాటిపల్లి శ్రీనివాస్, చింతల రాజేందర్, కత్తుల ఐలయ్య, గొప్పగాని స్వామి, సారంగపాణి, మార్తా అశోక్, కదం రాజు, రాయని శ్రీనివాస్ తదితరులు హిందూ సంఘ నాయకులు పాల్గొన్నారు. మన పొరుగు దేశంలో ఒక వారం రోజుల్లో ఎంత అరాచకం జరిగిందో గుర్తించాలని ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీలు, దారుణాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల యొక్క బంద్ పాటించి స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలియజేయడమైనది. ఈ కార్యక్రమము హిందువులు బంగ్లాదేశ్లో పడుతున్న అగచాట్లకు వ్యతిరేకంగా వాళ్ళకొక సంఘీయ మండల కేంద్రం లోపల బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే అత్యాచారాలు, దమనకాండను నిరసిస్తూ ఈ చిట్యాల లోపల మన హిందూ సంఘాల తరఫున ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పాటింపజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది.